హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఇక్కడ వచ్చేసి నేను శారీకి ఏ విధంగా ఈజీ వేలో ఇంట్లోనే పెయింటింగ్ వేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రీ హ్యాండ్తోని పెయింటింగ్ అనేది చేస్తున్నాను. మీరు ఇక్కడ ఏ ట్రేసింగ్ వాడట్లేదు, ఇంకా మనము కార్బన్ పేపర్ కానీ ఏది వాడట్లేదు. జస్ట్ నార్మల్గా మనకి ఈజీ వేలో పెయింటింగ్ అనేది ఫ్రీ హ్యాండ్తో ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. చూడండి, ముందుగా మనము ఫ్లవర్ మనకి ఏది నచ్చితే ఆ ఫ్లవర్ని డ్రాయింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనం పెయింట్ని కిందికి అనేది జరుపుకోవాలి. అంటే మనకి ఫ్లవర్ మొత్తం ఫిల్లింగ్ అవ్వాలి కాబట్టి ఫిల్లింగ్ బ్రష్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, బట్ పెయింట్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుందన్నమాట. సో స్ట్రోక్స్ రూపంలో మనము ఇలా జరుపుకోవడం వల్ల పెయింట్ని మనకి పెయింట్ లుక్ వస్తుంది అండ్ ముద్ద కింద రాదనమాట. పెయింట్ స్ట్రోక్స్ రూపంలో రావడం వల్ల మనకి పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రోక్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. స్ట్రోక్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము అప్వర్డ్ డైరెక్షన్ నుంచి, అంటే టూ టైప్స్ మనం స్ట్రోక్స్ చేస్తామండి. కింది నుంచి స్ట్రోక్స్ అనేది వేయొచ్చు అండ్ పైనుంచి వేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పైనుంచి స్ట్రోక్స్ లాగుతున్నాను. తర్వాత నేను మిడిల్లో వచ్చేసి ఎల్లో కలర్తోని కింది నుంచి స్ట్రోక్స్ అనేది వేస్తాను అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. నా ఛానల్లో వచ్చేసి పెయింటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. సో మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా చూసేవారు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తానండి. సో మంచి నాలెడ్జ్ ఉంటుంది. మన ఛానల్లో వచ్చేసి లేడీ స్పెషల్ ఉంటుంది. ఈజీగా ఇంట్లోనే మనకున్న ఫ్యాబ్రిక్స్ తక్కువ కాస్ట్తో మనం ఫ్యాబ్రిక్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, ఈజీగా ఇంట్లోనే స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, నార్మల్ ఫ్యాబ్రిక్స్తో కూడా డిజైనర్ డ్రెస్సెస్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మోడల్ డిజైన్స్ ఏ విధంగా చేసుకోవాలి, మోడల్ బ్లౌజెస్, డ్రెస్సెస్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నా ఛానల్ నుంచి మీకు అందరికీ నేను చెప్తాము అని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేశానండి. మంచి రెస్పాండ్ అవుతున్నారు చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. న్యూ ఇయర్ స్పెషల్స్ చేయబోతున్నాను అండ్ సంక్రాంతికి కూడా మనము వీడియోస్ చేయబోతున్నాము. మంచి వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ముందు మంచివి చేస్తాను అండ్ పెయింటింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. సో కొంచెం కష్టంగా ఉంటుంది రెండింటిని మేనేజ్ చేయడం. బట్ ఇప్పుడు ఏంటంటే నేను పెయింటింగ్స్ అనేది ఎక్కువగా కస్టమర్ అడుగుతున్నారనమాట. సో స్టిచ్చింగ్ వీడియోస్ నేను పెట్టట్లేదు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. ఒక 2 days తర్వాత నేను పోస్ట్ చేస్తాను. కొంచెం వర్క్ ఉంది నాకు పెయింటింగ్ది. ఇంకొక శారీ ఆర్డర్ వచ్చిందనమాట. సో ఈ శారీ వచ్చేసి మనకి కస్టమర్ పంపించారు, మీషోలో తీసుకున్నారంట శారీ వచ్చేసి. సో మనకి దీంట్లోనే బ్లౌజ్ వచ్చిందనమాట. బ్లౌజ్ నేను పిక్ అనేది మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, స్ట్రోక్స్ పైనుంచి ఇచ్చుకున్నాం కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి స్ట్రోక్స్ అనేది. మీరు స్ట్రోక్స్ ఇస్తూ చేయడం వల్ల పెయింట్ అనేది ముద్ద కింద రాదు, అంతా ఈవెన్గా వచ్చింది. చూడండి, స్ప్రెడ్డింగ్ అనేది ఈవెన్గా అవుతుంది. వాటర్ అనేది యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే పెయింట్ ఎక్కువ రోజులు రాదు. ఇంకా పెయింటింగ్ అయిపోయిన తర్వాత మీరు శారీని బ్యాక్కి టర్న్ చేసి మీరు ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 కలర్సే యూజ్ చేశాను, ఎల్లో అండ్ వైట్ కలరు. ఎల్లో కలర్ వచ్చేసి మధ్యలో షేడింగ్ కోసం వాడాను అండ్ గ్లిట్టర్ యూజ్ చేశానండి, గోల్డ్ గ్లిట్టరు. నేను ఫైనల్గా మీకు శారీలో ఫ్లవర్స్ వేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది ఒకసారి నేను వీడియో అనేది పెడతాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఎల్లో కలర్తో షేడింగ్ అనేది వేస్తున్నాను. సో ఈజీగా వేసుకోవచ్చు అండి పెయింటింగ్ అనేది. మనము కొంచెం అంటే ఐడియా లేని వారు కూడా, బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఎవరికైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు పెయింటింగ్ చేయించుకోవాలి అని ఉంటే నా కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. స్టిచ్చింగ్లో కానీ పెయింటింగ్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు నన్ను అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ గోల్డ్ గ్లిట్టర్తోని నేను ఈ విధంగా హైలైట్ చేయడానికి వేసాను అనమాట. గోల్డ్ గ్లిట్టర్ వేసిన తర్వాత ఒక్కసారి మనము స్ట్రోక్స్ అనేది మళ్ళీ వేసుకోవాలి. ఎందుకు అంటే అది గ్లిట్టర్ వచ్చేసి మనకి అక్కడక్కడ కొంచెం డార్క్గా పడింది అనుకోండి, అది సెట్ అయిపోతుంది అనమాట. నేను ఈ విధంగా డిజైన్ అనేది వేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్స్. ఈ విధంగా మనము ఇంట్లోనే ఈజీగా శారీకి పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా నేను పిక్ యాడ్ చేస్తున్నాను కదా, చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ కోసం నన్ను కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ముందు మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో వచ్చేసి. మన లేడీస్ కోసము ఈజీగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి అని చెప్పేసి మన ఛానల్లో చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు న్యూస్ పేపర్ పెట్టి ఆరబెట్టుకోవాలి. కొంచెం సేపు ఫ్రేమ్ అనేది పెట్టిన తర్వాత తీసేసి, పూర్తిగా ఆరదండి, కిందకి అంటిపోతుంది ఫ్లోర్కి. సో ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టేసి మనము
సెట్ చేసుకోవాలి అనమాట పెయింట్ అనేది. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. డైలీ వీడియోస్ అనేది వస్తుంది మన ఛానల్లో. సో వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.